ఏనుగులు గుంపులు గుంపులుగా వస్తుంటే అడవంతా వణికిపోతుంది. అలాంటి ఏనుగులు సింహాన్ని చూస్తే వణికిపోతాయి. అందుకే సింహ స్వప్నం అంటారు. అడవికి రారాజు సింహం. ఒకవేళ ఆ సింహానికి తిండి దొరక్క ఆకలితో అల్లాడిపోతుంటే, వృద్ధాప్యం వల్ల శరీరం చిక్కి నడవలేని స్థితిలో ప్రాణాలు గాల్లో కలుస్తుంటే, అప్పుడది ఏనుగు మాంసాన్ని వదిలిపెట్టి ఆకలి తీర్చుకోవడానికి ఎండుగడ్డి తింటుందా? ఎప్పటికీ తినదు. ఎందుకంటే అది పులి కాదు, ఇంకో జంతువు కాదు, అది సింహం. ఆత్మగౌరవం ఉన్న మనిషి కూడా అంతే. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా తన స్థాయిని దిగజార్చుకోడు. ఈరోజు పలుకు పద్యంలో అలాంటి అసాధారణమైన ఆత్మస్థైర్యాన్ని మనకు నేర్పిన భర్తృహరి శ్లోకాన్ని, దానికి ఏనుగు లక్ష్మణ కవి అద్భుతమైన తెలుగు అనువాదాన్ని ఆస్వాదిద్దాం. క్షుత్క్షామాపి జరాకృశోపి శిథిలప్రాయోపి కష్టాం దశాం ఏ తన్మాపన్నోపి విపన్నదీదితిరపి ప్రాణేషు నశ్యత్స్వపి మత్తేభేంద్ర విభిన్న కుంభపిసితగ్రాసైకబద్ధస్పృహః కిం జీర్ణం తృణమత్తిమానమహతామగ్రేసరః కేసరీ. ఈ శ్లోకానికి తెలుగు అనువాదం ఇది. గ్రాసములేక సృక్కిన జరాకృశమైన విశీర్ణమైన సాయాసమునైన నష్టరుచియైనను ప్రాణభయార్తమైన నిస్త్రాసమదేభ కుంభపిసితగ్రహలాలసశీల సగ్రహాగ్రేసర భాసమానమగు కేసరి జీర్ణ తృణంబుమేయునే. ఈ పద్యం అడుగుతున్న ప్రశ్న చాలా లోతైనది. సింహం ఎండుగడ్డిని మేయునే అని. దాని అర్థము అది ఎప్పటికీ మేయదు అని. సింహం సింహమే. సింహానికి సహజంగా ఏనుగు కుంభస్థలాన్ని చీల్చడమే తెలుసు. ఆకలితో అలమటించినా, మృత్యువు కళ్ల ముందు కదలాడుతున్నా తన ఆత్మ గౌరవాన్ని వీడదు. మానమహతామగ్రేసరః అంటే ఆత్మగౌరవం కలవారిలో అందరికంటే ముందుండేవారు అని అర్థం. జీవితంలో కష్టాలు రావడం సహజం. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, అపజయాలు ఎదురుకావచ్చు. అప్పుడు తక్షణ ఉపశమనం కోసం నీచమైన పనులకు దిగజారకూడదు. సింహంలా కష్టాన్ని అనుభవిస్తూనే మన వ్యక్తిత్వాన్ని, మన విలువలను కాపాడుకోవాలి. ఇది కేవలం పద్యం కాదు, కష్టకాలంలో మనకు అండగా నిలిచే ఒక జీవన సూత్రం. కడుపు నింపుకోవడానికి ఏదో ఒకటి చేయడం అందరికీ తెలుసు. కానీ ఏది పడితే అది తినకుండా ఆత్మగౌరవంతో తల ఎత్తుకుని జీవించడం గొప్పవారి లక్షణం. పరిస్థితుల ముందు తలవంచకండి. సింహంలా మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. వచ్చే పలుకు పద్యంలో మరో ఆణిముత్యంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.